హలో! నమస్తే. అందరు బాగున్నారా? మొత్తానికి కెనడా అయితే వచ్చేసామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! బాగా అంటే బాగా టయర్డ్ అయిపోయామండి. అండ్ ఇప్పుడు కూడా అసలు నాకు వీడియోస్ పెట్టాలంటే సరిగ్గా టైమే కుదరట్లేదు. సమ్‌హౌ బిజీగా అయిపోతున్నాను. కొంచెం టైం అడ్జస్ట్ అయ్యేంత వరకు ఈ టైంకి కొంచెం లేట్‌గా వస్తాయి. ఈ వీక్ అయితే నేను వరుసగా అన్నీ పెట్టాలి అనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ చేస్తా అనుకుంటున్నాను. అయితే వచ్చిన వెంటనే మేమైతే మంచిగా 36 అవర్స్ జర్నీ చేసి వచ్చాము కదా! మంచిగా అన్నం, పప్పు చేసుకొని తిన్నాము. ఆ తరువాత ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మేము హౌస్ చేంజ్ అవ్వబోతున్నాము. ఇది మేము ఇండియాకి వెళ్ళకముందే నేను ఈ మాట మీకు చెప్పాను. హౌస్‌లో అయితే చూస్తున్నాము అని చెప్పేసి. రీజన్ వచ్చేసి మాకు ఇప్పుడు ఉన్న ఇంట్లో వచ్చేసి లీజ్ అయిపోతుంది. అందుకోసమని మేము కొత్త ఇల్లుకి మారదాము అనుకున్నాము వింటర్ వచ్చేలోపు. మీ అందరి కోసమైతే ఎంప్టీ హౌస్ టూర్ చూపిస్తున్నాను. ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అండి. కాదు, ఇది మాస్టర్ బెడ్‌రూమ్. ఓల్డ్ హౌస్‌కి లీజ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా అని అడుగుతారేమో! ఆ హౌస్‌కి ఆ ఓనర్ వాళ్ళే షిఫ్ట్ అయిపోతున్నారంట. మాకింకా డిసెంబర్ వరకు టైం ఉంది కానీ ఎక్స్టెండ్ చేసుకోమని వాళ్ళే చెప్పారు. బట్ మళ్ళీ డిసెంబర్‌లో వింటర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా సమ్మర్‌లో మారదామని మారాము. అండ్ నేను ఫుల్ హౌస్ టూర్ అయితే మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. ఇదొచ్చేసి బాల్కనీ. మేము అపార్ట్మెంట్‌లో తీసుకున్నాము ఈసారి. దాదాపు 7 ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ అపార్ట్మెంట్‌కి మూవ్ అయితున్నాము. 7 ఇయర్స్ బ్యాక్ మేము అపార్ట్మెంట్‌లో ఉన్నాం. తర్వాత ఇండివిడ్యువల్ హౌసెస్‌లోనే ఉన్నామనమాట. ఇంకా మన ఓన్ హౌస్ తీసుకోవడం. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు టౌన్ హోమ్ దొరకడం కెనడాలో. ఇదంతా అయ్యేసరికి మేము అపార్ట్మెంట్‌లో అయితే ఉండలేదు. కొంచెం భయమైంది. మళ్ళీ ఎలా అడ్జస్ట్ అవుతామో ఏమో అని చెప్పేసి. బట్ ఈసారి తప్పదు. మనకి ఇక్కడ స్కూల్ ఉన్న ఏరియాలో హౌసెస్ తీసుకోవాలి అని చెప్పేసి చూసి ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసుకున్నామనమాట. సో మేము వచ్చే టైంకి బయట ఫ్లవర్స్ అన్నీ పూయడం స్టార్ట్ అయ్యాయి. మేము ఇండియాకి వెళ్ళే టైంకి ఇవంతా ఏం రాలేదు. అప్పుడప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. వెళ్ళొచ్చేసరికి ఇంత బాగా స్టార్ట్ అయ్యాయి. అసలు ఎంత టయర్డ్ అయిపోయామంటే ఆ జర్నీకి మేము ఒక 1 వీక్ పాటు మళ్ళీ వెంటనే వచ్చి హౌస్ చూసుకోవడం ఇదంతా ఉన్నింది కదా! బాగా అంటే బాగా అలసిపోతున్నాము. ఆ తర్వాత నాకేమో కొన్ని కొలాబరేషన్స్ ఇండియాలో ఉంటాను కదా! అప్పుడు పంపించారనమాట. సో, ఇవి కెనడాకైతే షిప్పింగ్ ప్రైజెస్ అలా పడతాయి అని చెప్పేసి ఇండియాలో ఉన్నప్పుడే అడిగి పంపించే వాళ్ళున్నారు. సో దట్ నేను మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి అని చెప్తారనమాట. అందుకని కెనడా వచ్చిన తర్వాత కొన్ని కొలాబ్స్ అయితే చేశాను. ఇంకా స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. ఒకసారి కమిట్ అయ్యాక చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ ఉన్న స్కెడ్యూల్‌లోనే టైం చూసుకొని చేస్తున్నాను. బట్ నాకు కొలాబ్‌కి పంపించిన వాళ్ళకి మాత్రం ఐయామ్ వెరీ మచ్ థాంక్‌ఫుల్. ఎందుకంటే వాళ్ళు చాలా పేషెన్స్‌గా వెయిట్ చేస్తున్నారు. సరే, హౌస్ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ అనేది పెద్ద ప్రయాస అసలు. లాస్ట్ టైం షిఫ్ట్ అయ్యేటప్పుడు యూఎస్ఏ నుంచి కెనడాకి మనకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో షిఫ్ట్ చేయించుకున్నాము. ఈసారి ఏంటంటే ఇప్పుడు మనమే మూవ్ చేసుకోవాలి కదా! అందుకని కొంచెం మనకు వీలైనన్ని ప్యాక్ చేసుకుందాము. అండ్ మిగతావి వాళ్ళొచ్చి తీసుకెళ్తారు అన్నట్టు. అంటే వాళ్ళ అవర్లీ బేసిస్ మీద కౌంట్ చేస్తున్నారనమాట. అందుకని అది ఎంత సేవ్ అయిందో నాకు తెలీదు కానీ మాకు మాత్రం అసలు ఫుల్ హెక్టిక్ అయిపోయింది. అండ్ ఇక్కడేంటి రెడీ అయ్యి ఎక్కడికెళ్తున్నామంటే ఆ టైంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా. సో, అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో, ఈరోజు పద్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు. సో, అందుకని వాళ్ళ ఇంటికొచ్చాను. మంచిగా డెకరేట్ చేసుకొని నీట్‌గా పూజ చేసుకున్నారు. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం లేదు కాబట్టి ఇలాగ నన్ను పిలిచిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళి నేను అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొనొచ్చాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆ టైంలో నేను ఇంట్లో సరిగ్గా పూజలు కూడా చేసుకోలేకపోయాను. ఎందుకంటే అంతా ప్యాక్ చేస్తున్నాం కాబట్టి అంతా మెస్సీగా అయిపోయింది హౌస్ అంతా, మీరు చెప్తే నమ్మరు. అండ్ ఈ కష్టాలన్నీ అందరికీ ఉండేవేలేండి. హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే అది మామూలు టార్చర్ కాదు నిజంగా. హోమ్ డిపోలో ఈ ప్యాకింగ్ బాక్సెస్ దొరుకుతాయి. మీడియం సైజు, స్మాల్ సైజు, లార్జ్ సైజు అన్నీ దొరుకుతాయి. మనకి ఏవి కావాలి, ఎన్ని కావాలి అని ఒక ఐడియా ఉండాలి. మేమైతే పెద్దవి ఒక 15, చిన్నవి ఒక 10 అలా తెచ్చుకున్నామండి. మాకైతే అవే సరిపోయాయి. ఇంకా కొన్ని తెచ్చుకున్నా కూడా బాగుండేది అనిపించింది కానీ మేమైతే వాటిలో అడ్జస్ట్ చేసాము. మాకైతే ఏవి బ్రేక్ అవ్వలేదు, ఏమి అవ్వలేదు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని పెట్టుకున్నాము. నేనైతే మొత్తం అన్నిటిని షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్‌గా అయిపోయిందనమాట. వచ్చి రాగానే జెట్లాగ్‌తో పడిపోవడము, కొంచెం జలుబు అవి రావడం, అసలు ఒకలాగా ఉన్నిందిలేండి. కానీ మళ్ళీ ఇది ఎలాగో చేసుకోవాలి, ఇదైతే తప్పని పని. నాకు మా ఆయన ఎంత హెల్ప్ చేశారంటే నేను చెప్పలేను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆయనే ప్యాక్ చేశారు.
నేను బెడ్రూమ్స్ అవి చూసుకుంటే మా ఆయన కిచెన్ చూసుకున్నారనమాట. అందులో అవన్నీ ప్యాక్ చేస్తున్నారు. నీట్‌గా గ్లాస్ బాటిల్స్ అవి ఉంటాయి కదా! అవి పగిలిపోకుండా పేపర్స్ తెచ్చుకున్నాము హోమ్ డిపోలో నుంచి. సారీ బాగా తడబడుతున్నాను, ఏమనుకోకండి. సో, వాటిని ప్యాక్ చేసేసి పెట్టేశారనమాట. ఒక పక్క ప్యాకింగ్ పని అయిపోతుందా, ఇంకొక సైడ్ మేమేమనుకున్నామంటే పండు, అబ్బు ఒకే బెడ్‌లోనే పడుకుంటున్నారు కదా! అబ్బుకి ఇంకొక బెడ్ తీసుకొద్దాము అని చెప్పేసి ఐకియాకెళ్తున్నాము. అండ్ ఇక్కడ నేను చేసిన హ్యాండ్‌మేడ్ ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. అందుకే అంత స్పెషల్‌గా చూపిస్తున్నాను. మొన్న ఎవరో అడిగారు, మీరు చేసినవి మీరు పెట్టుకుంటారా ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా అని చెప్పేసి. నేను అవసరమైనప్పుడు పెట్టుకుంటానండి. చాలా ఉన్నాయి, అవన్నీ ఒకేసారి పెట్టుకోవాలంటే కష్టం కదా! వీడియోస్‌లో కూడా చూపించలేను. అండ్ ఇక్కడైతే ఐకియాకొచ్చాము. ఐకియా షాపింగ్ నాకెప్పుడూ ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది, కానీ చాలా తిరగాల్సి ఉంటుంది. బాగా తిరిగి బాగా అలసిపోతాం కూడా ఐకియాకెళ్తే. అండ్ కాకపోతే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇక్కడ చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తాయి. మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ఎలా సర్దుకోవాలి, ఇంట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఏవి ఎక్కడ పెట్టొచ్చు, అండ్ దేనికి ఏవి యూజ్ అవుతాయి, దాంట్లో ఉండే థింగ్స్ అవన్నీ కూడా మనకి మంచి మంచి ఐడియాస్ వస్తాయన్నమాట. దానికోసమైనా ఒకసారి డెఫినెట్‌గా వెళ్ళాలి ఐకియా అనిపిస్తుంది. అండ్ ఇన్ని రోజుల తర్వాత మేము మళ్ళీ ఐకియాకొచ్చాము. మొత్తానికి బెడ్స్ అవి చూద్దామని వచ్చాము. మేమెళ్ళిన టైంలో బ్యాడ్ టైమో ఏమో తెలీదు గానీ, అభికైతే అసలు ఏమీ నచ్చలేదు. నచ్చినవేమో మాకు నచ్చలేదు. వాడికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అండ్ కొన్ని చూస్తే కొన్ని బడ్జెట్‌లో లేవు అనిపిచ్చింది. అంటే బడ్జెట్ ఇన్ ద సెన్స్ తీసుకునేదేదో మంచిగానే తీసుకోవాలి అనుకున్నాం, కానీ సైజ్ ఇష్యూస్ వస్తాయి కదా బెడ్‌రూమ్స్‌లో వేయడానికి. అది చూసుకొని అండ్ కలర్స్ నచ్చేవి తీసుకొని రూమ్‌కి మ్యాచ్ అయ్యేవి తీసుకోవాలి. ఇలా డిఫరెంట్ థాట్స్ అన్నీ మైండ్‌లో రన్ అయితున్నప్పుడు ఫిక్స్ అవ్వడం చాలా కష్టం అనిపిచ్చింది. అండ్ ఇంకోసారి డౌట్ ఏంటంటే, వీడు అసలు సెపరేట్ రూమ్‌లో పడుకుంటాడా అనేది డౌటు. ఒకవేళ పడుకోకపోతే కూడా సేమ్ రూమ్‌లోనే డిఫరెంట్ బెడ్స్ ఏసి పడుకోబెడదామనే ప్లాన్ అయితే ఉన్నింది. అండ్ ఐకియాలోనే మనకి కేక్స్, సమోసాలు కూడా ఉన్నాయి. వెజిటబుల్ సమోసాస్ కూడా ఉంటాయి. భలే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. మేమైతే అవే తీసుకున్నాము. నేను ఎస్పెషల్లీ వీటి కోసమే వచ్చాను. అంటే మీరు నమ్ముతారా? ఇన్స్పిరేషన్ ఇవన్నీ తూచు నాకు ఐకియాలో కేక్, సమోసాలు బాగా నచ్చుతాయి. అందుకోసమే మెయిన్‌గా నేనొచ్చాను. ఇండియా వెళ్ళొచ్చాక కొంచెం బొద్దుగానే అయ్యానులేండి. ఆఫ్‌కోర్స్ ఇండియాలో అంతంత మంచి ఫుడ్ అమ్మ చేసేవి ఇవన్నీ మిస్ అవ్వలేము కదా! అందుకే కొంచెం బాగా తిని కొంచెం లావయ్యాననుకోండి. ఇక్కడికొచ్చి తగ్గుదాంలే అని చెప్పేసి ఇంక ఇదే కొత్తింటికెళ్ళిన తర్వాత స్ట్రిక్ట్‌గా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కొంచెం లిబర్టీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఫైనల్ ప్యాకింగ్ జరుగుతూ ఉందనమాట. కిచెన్ సామాన్లు అసలు ఎన్ని తీసినా వస్తూనే ఉన్నాయి. మనంతట మనం ప్యాక్ చేసుకోవడం ఇంత కష్టమా అనిపించింది నాకైతే. సో, మొత్తానికి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంత ప్యాక్ చేసాము. ఇంకా మేమైతే ఇండియా నుంచి తెచ్చిన సూట్ కేసులు అవైతే అసలు ఓపెనే చేయలేదు. డైరెక్ట్ కొత్త ఇంటికి తీసుకెళ్ళి అక్కడే ఓపెన్ చేసి ఎత్తి పెట్టేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ ఇంకో భయం ఏంటంటే, అక్కడ సామాన్లు సరిపోతాయా లేవా, ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ బోలెడన్ని థాట్స్ మైండ్‌లో రన్ అవుతూనే ఉన్నాయి. ప్యాకింగ్‌కి ఇంకా కావాల్సినవి ఇవన్నీ కూడా టేప్‌లు ఇవన్నీ చిన్నవి మర్చిపోతూనే ఉన్నాం కాబట్టి అవన్నీ వాల్మార్ట్‌కి అలా ఎళ్లి తెచ్చుకుంటున్నాము. ఈ వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం లెంతీగా పెడతాను. నేను పెద్దగా ఏం షూట్ చేయలేదండి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ అప్డేట్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మరింత కొత్తగా వ్లాగ్స్ అయితే చేస్తాను. అండ్ ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వ్లాగ్ చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అండ్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ వాల్మార్ట్‌కి ఎప్పుడు వచ్చినా కూడా మ్యాండేటరీగా ఇవి చూస్తాను నేను. హాయ్.